నమస్తే అండి. ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీకి తగిలిన దెబ్బ చాలా గట్టి దెబ్బ అంటే అందరికీ తెలుసు. ఒక రకంగా చెప్పాలనుకుంటే అతి ఘోర పరాభవం. ఈ పరాభవానికి కారణం టీడీపీ, జనసేన, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పేసి ఈ 2 పార్టీల మీద, ఈ ఇద్దరు నాయకుల మీద మన వైసీపీ అధికారులు చాలా ఘోరంగా అంటే ఘోరంగా టార్గెట్ చేయడం స్టార్ట్ చేసినారు. ఎంతలా టార్గెట్ చేసినారంటే ఈ క్రమంలోనే మన మాజీ మంత్రి రోజక్క తన నోటికి పని చెప్పిందనమాట. తెలిసిందేగా మన రోజక్క గురించి. ఆమెకున్నంత నోటి దూల ఈ ప్రపంచంలో ఎవ్వరికి ఉండదు. అంతలా చేసిందనమాట. ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటో చెప్తా వినండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు రాజకీయాల్లో ఉంటూ ఒక ప్రజానాయకుడిగా ఉండి మీరు సినిమాలు చేసుకోవడం ఎంతవరకు కరెక్టు? రాజకీయాలు చేసుకుంటూ సినిమాలు చేసుకోవడం కరెక్ట్ కాదు కదా, మీరు ఎందుకు చేసుకుంటున్నారు, అలా చేయడం తప్పు కదా అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. సినిమాలు చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉంటూ అని. అక్క రోజక్క నమస్తేనే. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారి గురించి పక్కన పెడదాం, మీ దగ్గరకు వస్తా. గత ప్రభుత్వం మీదే కదా అక్క, 19 నుంచి 24 వరకు మీరే ఉన్నారు, మంత్రి హోదాలో కూడా మీరే ఉన్నారు. అప్పుడు మీరు రాజకీయాలు చేసుకుంటూ అటు జబర్దస్త్ షో, ఈవెంట్లు ఎక్సెట్రా ఎక్సెట్రా ప్రోగ్రాంలు చేసుకున్నప్పుడు లేదా అక్క? ఆ రోజులు మర్చిపోయావా అక్క? అంటే నీ వరకు వచ్చేసరికి ఒక రకంగా, అవతల వ్యక్తి వరకు వచ్చేసరికి ఒక రకంగా అక్క. మీరు అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉంటే ఒక రకంగా. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివేవి గుర్తురావు, ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉంటే మొత్తం గుర్తొస్తాయి. ఎంతవరకు న్యాయం అక్క చెప్పండి? అయినా పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చేశారు కదా, నేను సినిమాలు చేసుకుంటాను, నాకు సినిమాలే ఆధారం, సినిమానే నా బతుకు తెరువు, సినిమానే నాకు ఆధారం అని చెప్పారు. ఎందుకు అంటే ఆయన సినిమాలు చేసుకొని ఆ సినిమాలతో వచ్చిన డబ్బులతో తన పార్టీని రన్ చేసుకోవాలి. అందుకు ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు. క్లారిటీ ఇచ్చాడు, నేను సినిమాలతో చేసుకునే డబ్బులు నా పార్టీకి ఫండ్ కావాలి కాబట్టి నేను సినిమాలు చేసుకుంటున్నా, నా పార్టీని రన్ చేసుకోవడానికి నాకు డబ్బులు అవసరం, అందుకే నేను చేసుకుంటున్నా అని. అంతేగాని మీలాగా అధికారంలో వచ్చినప్పుడు ఆస్తులు ఎన్నికేసుకోవడం, అక్రమ ఆస్తులు, ఇలా ఆస్తులన్నీ ఇలా వెనకేసుకోవడం ఆయనకి అలవాట్లేదు, ఆయన వేసుకోడు కూడా. సో అందువల్ల అయినా మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మీరంటే ఎంత దారుణానికి మీరు ట్రై చేస్తున్నారు అంటే, ఎంత దారుణానికి పాల్పడుతున్నారంటే మీ వైసీపీ అధికారులు మీరంతా, అంటే అంత మంచి వ్యక్తిని మీరు టార్గెట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టో మీకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. అప్పుడు రైతులకి బాగా నష్టం వచ్చి రోడ్డున పడ్డారు రైతులు. తను తను సినిమాలతో సంపాదించిన డబ్బుల్లోనే 75 మంది నుంచి 80 మంది రైతులకు, ఒక్కో రైతుకి ఒక్కో లక్ష చెప్పున తను తను సినిమాలో సంపాదించిన డబ్బుల్నే తన సొంత డబ్బులతో రైతుల్ని ఆదుకున్నాడక్క. మీ ప్రభుత్వం ఆదుకోలే, మీ మీ సీఎం, మాజీ సీఎం జగన్ ఆదుకోలే.